రైట్, ఇక మిగతా డీటెయిల్స్ చూద్దాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఇక జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నరసీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా వైసీపీకి 615, కూటమికి 215 ఓట్లున్నాయి. ఇక వైసీపీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేయగా కూటమి ఇంకా పేరు ఖరారు చేయలేదు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. అలాగే 30న పోలింగ్ జరగబోతుంది. అలాగే సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి ఈ నెల 13వ తారీఖున నామినేషన్ స్వీకరణ, 30వ తారీఖున పోలింగ్, సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పేసి జీవీఎంసీ కార్పొరేటర్లు, అలాగే యలమంచిలి, నరసీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఈ యొక్క ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 838 ఓట్లు ఉండగా వైసీపీకి 615, అలాగే కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. అయితే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేశారు. అయితే కూటమి అభ్యర్థి ఇంకా పేరు ఖరారు కాలేదు. దీనిపైన ప్రస్తుతం టీడీపీ అయితే కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏడుకొండలు, అంటే వైసీపీకి సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు, బొత్స పేరు వినిపిస్తుంది. అలాగే టీడీపీకి సంబంధించి అంటే కూటమికి సంబంధించి కూడా ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి? ఎందుకంటే దానికి సంబంధించి ఇంకా ఖరారు కాలేనట్టుగా తెలుస్తుంది కదా, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? అంటే మరి కొద్ది రోజుల క్రితమే అటు అనకాపల్లి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ కూడా దీని మీదే ఇప్పుడు ప్రస్తుతానికి కసరత్తు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అటు వైసీపీకి బలమున్న నేపథ్యంలో వైసీపీ నుంచి కొంతమంది ఎంపీటీసీలను ఇటువైపుకు లాక్కోవాలనేటువంటి ఉద్దేశంలో పకడ్బందీ పథకం ప్రకారం కూటమి సభ్యులు అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలోనే అక్కడ ఉండేటువంటి ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇటు ఎంపీలు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.